మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సార్, ఒకటే రోజు అటు బంగారం ఇటు వెండి దాదాపు 50,000కు పైగా తగ్గాయి. ఈ తగ్గుదల పట్ల సిల్వర్ అండ్ గోల్డ్ లవర్స్ మొత్తం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ ఒకటేసారి తగ్గుదలను అటు బంగారం విషయంలో కానీ వెండి విషయంలో కానీ ఈ ఒకటేసారి తగ్గుదలను, హెచ్చు తగ్గులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే ఒకటేసారి పెరగటము, అటు బంగారం కానీ వెండి కానీ ఒకటేసారి తగ్గిపోవటము, ఇది ఏంటి? ఏదైనా మార్కెటింగ్ టెక్నిక్ అనుకోవాలా, లేకపోతే మరి ఇంకేదైనా కారణం ఉంటుందా సార్? బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగి మళ్ళీ భారీగా పడిపోతున్నాయి కూడా. సో దీన్నే వొలటాలిటీ అంటారు. అంటే కన్సిస్టెంట్గా పెరగడమే కాదు, పడిపోవడం కూడా. దీనికి అనేక రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి, సాధారణంగా ఏదైనా ప్రైస్ మూమెంట్ చాలా హై ప్రైస్కు పెరిగాక డిమాండ్ తగ్గిపోతుంది, కరెక్షన్ మొదలవుతుంది కూడా. మీరు స్టాక్ మార్కెట్ కూడా చూడండి, భారీగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మొదలవుతుంది. అందువల్ల ఏదైనా మీకు ఒక స్థాయిని మించి పెరిగితే ఆటోమేటిక్గా ఎక్కడో చోట తగ్గాల్సిందే. అలాగే మీకు ప్రపంచంలో ఉండే రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. సో ఈ ప్రపంచంలో ఉండే ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో కాస్త ఉపశమనం కలిగితే, కాస్త ప్రశాంతత ఏర్పడితే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. ఇప్పుడు మీకు గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగిన సమయంలో వెనిజులా పైన అమెరికా అటాక్ చూసాము, మీకు ఇరాన్ పైన ఏ క్షణమైన అటాక్ జరుగుతుంది అనేటువంటి వాతావరణం ఏర్పడింది. మీకు యమన్లో సౌదీ అరేబియా యుఏఈల మధ్య ఘర్షణ, రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా తేలకపోవడము, గాజా పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉండడము, ఇలాంటి గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు యూరోప్కు మధ్య విపరీతమైన టెన్షన్స్, ఇవన్నీ కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్ అసెట్గా భావించి పెద్ద ఎత్తున అందులో కొనడం పెరిగింది. ఇప్పుడు మీకు కొంత మళ్ళీ గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడు, అమెరికాకు యూరోప్కు మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి, భారత్ యూరోప్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ఇలా పరిణామాలు మీకు యుఏఈ సౌదీ అరేబియా మధ్య ఘర్షణ ఆగిపోయింది. గాజా విషయంలో ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రకటించాడు. రష్యా ఉక్రెయిన్ల మధ్య కూడా ఒప్పందం కుదురుతుందన్న స్పెక్యులేషన్లు వస్తున్నాయి. రష్యా జెలెన్స్కీని ఆహ్వానించింది. సో అందువల్ల ఈ జియో పొలిటికల్ ట్రెండ్స్లో వస్తున్న మార్పులను బట్టి గోల్డ్ డిమాండ్, గోల్డ్ ప్రైసెస్, సిల్వర్ ప్రైసెస్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఇది నేచురల్ గ్రోత్ కాదు, చాలా స్పెక్యులేటివ్ గ్రోత్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లో ఉంది. సో ఈ స్పెక్యులేటివ్ గ్రోత్ రకరకాల సిగ్నల్స్ను బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరము చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.